హాయ్ వ్యూవర్స్. యాక్చువల్గా డైరెక్టర్ శంకర్ అంటేనే ఒక ట్రెండ్ సెటర్. భారీతనానికి బ్రాండ్ అంబాసిడర్గా ఆయన్ని చెప్పుకోవచ్చు. విజువల్ ఎక్స్పీరియన్స్ అందించడంలో కూడా ఆయన తర్వాతే ఎవరైనా. ఒక సామాజిక అంశానికి అన్ని కమర్షియల్ హంగులు అద్ది సూపర్ హిట్స్ కొట్టడంలో ఆయనకే సాటి. బట్ ఈ మధ్య వరుసగా ఫ్లాపులు తగిలాయి. భారతీయుడు 2 అయితే శంకర్ పని అసలు అయిపోయిందా అనే అనుమానాన్ని కూడా కలిగించింది. కానీ ఆయనపై ఎక్కడో నమ్మకం, అదిరిపోయే హిట్ తో కంబ్యాక్ ఇవ్వకపోతారా అని. అలా తెలుగులో రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ చేశారు. ట్రైలర్ లో శంకర్ మార్క్ విజువల్స్ అయితే కనిపించాయి. రామ్ చరణ్ కష్టం కూడా కనిపించింది అనుకోండి. మెగా ఫ్యాన్స్ భారీ అంచనాల మధ్య ఈ రోజే రిలీజ్ అయిన గేమ్ చేంజర్ ఎలా ఉందో చూద్దాం. నిజంగానే శంకర్ మార్క్ ఇందులో కనబడుతుందా? చరణ్ మళ్ళీ హిట్ కొట్టాడా? ఓసారి చూద్దాం. రామ్ చరణ్ ఒక ఐపీఎస్ అధికారి. కాలేజ్ లో తను ప్రేమించిన హీరోయిన్ కోసం తనలోని కోపాన్ని తగ్గించుకుని వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాడు. తన కోసమే ఐపీఎస్ నుండి ఐఏఎస్ అవుతారు. బాధ్యతలు తీసుకోగానే మినిస్టర్ అయిన ఎస్జే సూర్య తోటి అతని గ్యాంగ్ తోటి యుద్ధం మొదలవుతుంది. అభ్యుదయ పార్టీకి చెందిన సూర్య తండ్రే ముఖ్యమంత్రి శ్రీకాంత్ అన్నమాట. సో శ్రీకాంత్ సీటుపై కన్నుపడ్డ సూర్య వాళ్ళ నాన్న ఎప్పుడు చనిపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను సీఎం అయిపోవచ్చు అనే ఉద్దేశం. ఇంకో పక్క ఐఏఎస్ రామ్ చరణ్ తో ఇబ్బందులు కూడా ఉంటాయి. ఈలోగా శ్రీకాంత్ చనిపోతాడు. ఆ స్థానంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా సూర్యని పార్టీ పెద్దలు బలపరుస్తారు. ఇక ఆయనే సీఎం అని అంతా ఫిక్స్ అయిపోయే టైంలో ఒక ట్విస్ట్. రామ్ చరణ్ కి సంబంధించిన ఒక నిజం బయటపడుతుంది. అదేంటి? పదవుల కోసం ఆరాటపడే ఎస్జే సూర్య సీఎం పదవి కోసం ఎలాంటి ఎత్తులు వేశాడు? అడ్డొచ్చిన అధికారుల్ని తన బలంతో ఏం చేశాడు? మధ్యలో అప్పన్న ఎవరు? అభ్యుదయ పార్టీతో ఈ అప్పన్నకు సంబంధం ఏంటి? చివరిగా హీరో విలన్ మధ్య గేమ్ లో ఎవరు పైచేయి సాధించారు? దిస్ ఇస్ ద స్టోరీ. శంకర్ గతంలో సినిమాల్లాగే వ్యవస్థ ప్రక్షాళన చుట్టూ సాగే కథ ఇది. ఓ యువ ఐఏఎస్ అధికారికి, రాజకీయ నాయకుడికి మధ్య సాగే ఒక యుద్ధం అనే చెప్పుకోవాలి. అక్కడక్కడ శంకర్ మార్క్ విజువల్స్ ఉన్నప్పటికీ అప్పన్న ఎపిసోడ్ మినహా కథనం పరంగా, భావోద్వేగాల పరంగా పెద్దగా మనసుల్ని హత్తుకోలేదనే చెప్పుకోవాలి. యాక్చువల్ గా ఈ జనరేషన్ కొత్తతనాన్ని కోరుకుంటోంది. వాళ్లకు తెరపై ఇప్పటి వరకు చూడని కొత్త ప్రపంచాన్నైనా చూపించాలి, లేదంటే రియాలిటీకి దగ్గరగా కనిపించే స్టోరీ ఏదైనా అందించాలి. ఈ రెండింటికి దూరంగా సాగిందే గేమ్ చేంజర్. పోకిరి, ఒక్కడు లాంటి సినిమాలంటే తనకు చాలా ఇష్టమని, అలాంటి సినిమానే ఈ గేమ్ చేంజర్ అని చెప్పేసి శంకర్ చాలా సార్లు చెప్పారు. అయితే ఇప్పుడు కూడా అదే దారిలో వెళ్లి సినిమాలు తీస్తాను అంటే మాత్రం కుదరదు. మారిన అభిరుచులు, ప్రేక్షకుల థింకింగ్ ని బట్టి కథలు రాయాలి. అందులో హీరోయిజం మారాలి. అన్ఫార్చునేట్లీ గేమ్ చేంజర్ లో ఇది జరగలేదు. ఫస్ట్ హాఫ్ లో హీరో ఎంట్రీ ఫ్యాన్స్ కు నచ్చొచ్చేమో గానీ మిగిలిన వాళ్ళకి చాలా అతనిపిస్తుంది. అక్కడి నుండి కథ డీసెంట్ గా సాగిపోయినా 2 పాటలు, హీరో విలన్ మధ్య కొన్ని సన్నివేశాలతో జస్ట్ ఓకే అనిపిస్తది. కాలేజ్ ఎపిసోడ్స్ లో చరణ్ లుక్స్ చాలా బాగున్నాయి. బట్ ఆ సీన్స్ అయితే మెప్పించలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుని సెకండ్ హాఫ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అయితే కలిగించింది. దానికి తగ్గట్టుగా శంకర్ సినిమాల రేంజ్ లోనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చే అప్పన్న ఎపిసోడ్ తో శంకర్ కట్టిపడేశారు. అప్పన్న పోరాటం, రాజకీయాల్లోకి అడుగు పెట్టడం, ఆ క్రమంలో తనకు ఎదురయ్యే సవాళ్ల నేపథ్యంలో మంచి డ్రామా అయితే పండింది. అభిమానులకు ఈ ఎపిసోడ్ వరకు పెట్టిన డబ్బులకి న్యాయం జరిగినట్లుగా అనిపిస్తది. అది పూర్తవగానే మళ్ళీ నార్మల్ అయిపోయింది మూవీ. రామ్ చరణ్ ఎలక్షన్ కమిషనర్ గా రావడం కొంచెం హై ఇచ్చే మూమెంటే అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషనర్ కి, ముఖ్యమంత్రికి జరిగిన డ్రామా అస్సలు రక్తి కట్టలేదు. ప్రీ క్లైమాక్స్ లో మదర్ సెంటిమెంట్ ని నమ్ముకున్నారు. అది కాస్త హార్ట్ టచింగ్ గానే తీశారు. అది పూర్తవగానే మళ్ళీ రొటీన్ ఫైట్, రొటీన్ క్లైమాక్స్ ఒకవేళ బాగుండుంటే పాజిటివ్ వైబ్స్ వస్తాయి. కానీ అక్కడ అది బెడిసి కొట్టడంతో ఒక నెగిటివ్ ఫీలింగ్ తోనే ఆడియన్స్ బయటకు వచ్చేస్తారు. టోటల్ గా డీసెంట్ ఫస్ట్ హాఫ్, ఓకే సెకండ్ హాఫ్ తో అబోవ్ యావరేజ్ మూవీగా నిలుస్తోంది గేమ్ చేంజర్. అండ్ రామ్ చరణ్ నటుడిగా అదరగొట్టేశారు. లవర్ గా, యాంగ్రీ యంగ్ మెన్ గా, కలెక్టర్ గా చాలా వేరియేషన్స్ చూపించారు. అప్పన్న పాత్రలో అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనే చెప్పాలి. అక్కడ మనకు రంగస్థలం నాటి రామ్ చరణ్ ఖచ్చితంగా కనిపిస్తాడు. ఈ మూవీతో రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు వస్తుందని అందరూ అన్నారు కదా. అంత కాకపోయినా చరణ్ లోని ఒక మంచి నటుడిని మరోసారి మనం చూసాము అనే ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. ఇక హీరోయిన్ పాత్రకైతే పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటల్లో మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉందని చెప్పుకోవచ్చు. అంజలి నటనకి ప్రాధాన్యం ఉన్న పార్వతి పాత్రలో కట్టిపడేసింది. ఆమె 2 రకాల లుక్స్ లో కనిపిస్తుంది. ఆమె పాత్ర నేపథ్యంలోనే భావోద్వేగాలన్నీ పండాయి ఈ సినిమాలో. మినిస్టర్ మోపిదేవిగా ఎస్జే సూర్య నటన సినిమాకి ఇంకో హైలైట్ గా చెప్పుకోవచ్చు. చరణ్ తో ధీటుగా చేశారు ఆయన. శ్రీకాంత్ కూడా మంచి పాత్ర పోషించారు. కథని మలుపు తిప్పే కీలక పాత్ర ఆయనది. నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, లొకేషన్స్ కానీ, ఆ భారీతనం అయితే తెరపై నిండుగా కనిపించింది. శంకర్ కంబ్యాక్ కాదు కానీ కొద్దో గొప్ప అయితే తనలో ఇంకా మునుపటి శంకర్ ఉన్నారని గుర్తు చేశారు. తమన్ పాటలు ఆర్ఆర్ మూవీని నిలబెట్టాయి.
దోప్ సాంగ్, జరగండి విజువల్ గా సూపర్ గా ఉన్నాయి. నానా హైరానా పాట అయితే సినిమాలో లేదు. మళ్ళీ ఎప్పుడో కలిపేస్తారంట. కలిపినా కూడా ఎక్కడా ప్లేస్మెంట్ కుదరదు అనేది నా ఉద్దేశం. కెమెరా పనితనం, ఎడిటింగ్, అక్కడక్కడ మెరిసే బుర్రా సంభాషణలు సినిమాకు కొంచెం అడ్వాంటేజ్. శంకర్ మామూలు కమర్షియల్ దర్శకుడిగా మారిపోయి సేఫ్ గేమ్ ఆడేద్దాం అనుకుంటూ తీసిన సినిమాలా అనిపిస్తుంది మనకిది. కానీ ఇక్కడ అదే మైనస్ అయింది. శంకర్ మూవీస్ అంటే ఒక రకమైన అంచనాలతో ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తారు. అవి అందించడంలో ఆయన ఫెయిల్ అయ్యారు. రామ్ చరణ్ యాక్టింగ్, అప్పన్న ఎపిసోడ్, తమన్ మ్యూజిక్, విజువల్స్ ప్లస్ పాయింట్స్ అనుకుంటే రొటీన్ కథా కథనాలు, ఎమోషన్స్ తక్కువగా ఉండటం మైనస్ పాయింట్స్. అంచనాలు తగ్గించుకొని ఓసారైతే చూసేయచ్చు. మెగా ఫ్యాన్స్ కి అయితే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఫైనల్ గా ఇదన్నమాట గేమ్ చేంజర్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పర్ఫెక్ట్ అనాలిసిస్ వీడియోస్ కోసం మా సునీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.